కొంతమంది పిల్లలు వాళ్ళనుకున్నది జరగకపోతే అలుగుతూ ఉంటారు. వాళ్లకు నచ్చిన పనులు ఖచ్చితంగా జరగాలనే ఆలోచనలో ఉంటారు. అవి జరగకపోతే మంకుపట్టు పట్టి కూర్చుంటారు. ఒక్కోసారి పెద్దల మాటకు ఎదురు చెప్తారు కూడా. కొన్నిసార్లు కోప్పడుతుంటారు. చిన్నగా ఉన్నప్పుడు వారి ప్రవర్తన నవ్వు తెప్పించినా పెద్దయిన తర్వాత వాళ్లను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఎప్పుడైనా పిల్లలు తాము అడిగింది ఇవ్వాల్సిందేనని మొండిగా ఉంటే అయ్యో చిన్న పిల్లలు అని వాళ్ళు అడిగిన ప్రతి దానికి సరే అంటూ ఉంటారు తల్లిదండ్రులు. ఓసారి మీరు అంగీకరించడం మొదలు పెడితే వారు దాన్ని అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. వారికి మేలు జరగని విషయాలైతే నో చెప్పడానికి అస్సలు మొహమాట పడొద్దు. ఈ సమయంలో మధ్య మార్గంగా రాజీకి తీసుకురండి. దానికి ప్రత్యామ్నాయాన్ని చూపించి ఎంచుకోమనండి. ఎందుకంటే వారికి కష్టం విలువ తెలియడమే కాదు, సర్దుబాట్లు అర్థం కావాలి. పిల్లల కోపాన్ని తగ్గించాలన్నా, దాని తీవ్రత వారిపై ప్రతికూలంగా పడకుండా ఉండాలన్నా ఆగ్రహాన్ని ఎలా అదుపు చేసుకోవాలో వారికి నేర్పండి. ఉద్రేకంలో ఇతరులను తిట్టడం, వస్తువులు పగలగొట్టడం, వదంతులు వ్యాపింపచేయడం, తిండి తినకపోవడం వంటివి చెయ్యకుండా చూడాల్సి ఉంటుంది.